నూరు మండలం దుబ్బగూడెం కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో బతుకమ్మ ఆడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చుట్టూ గోదావరి నది ఉన్నా త్రాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు కూడా తమకు అందటం లేదని వాపోయారు. సుమారు 400కు పైగా ప్రజలు ఉన్న తమ కాలనీలో ఒక్క బోరు మాత్రమే ఉండడంతో సరిపడా త్రాగునీరు అందక తరచూ ఒకరినొకరు గొడవలు పడుతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి తమకు సరిపడా త్రాగునీరు అందించి ఆదుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. వెంకంపేట గ్రామంలో మాది దుబ్బగూడెం అనే వాడ. మా వాడలో సుమారుగా 400 మంది ఉన్నాం. 400 మందిలలో కనీసం ఒక్కటే బోర్ ఉంది. ఈ ఒక్క బోర్లోనైనా ఒక 50 మంది మాత్రమే నీళ్ళు అందుతున్నాయి. ఇంతమంది ఎక్కడ నీళ్లు పట్టుకోవాలో అర్థం కాక మేమే గొడవలు పడుతున్నాం. ఇందుకోసమని మాకు 2 బోర్లు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మాది దుబ్బగూడెము. మేము ఒక 400 మంది ఉంటాము. 400 మందికి ఒకటే బోరు ఉంది. ఆ బోరు ఇప్పుడు ఎండాకాలం వల్ల మాకు సరిపోవటం లేదు, నీళ్లు రావటం లేదు. గోదావరి ఉంది, ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావటం లేదు. మాకు ఒక బోరు శాంక్షన్ కావాలని, ఒకటి కాదు 2 అయినా మంచిదే. 400 మంది అంటే ఒక 2 ఎత్తే బాగుండని మా యొక్క కోరిక. వెంకంపేట గ్రామంలో